కాళేశ్వరం ప్రాజెక్టుపై కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ వేదికగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం వాస్తవాలు అనే అంశంపై ఆయన మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈటల రాజేందర్ను ప్రశ్నించింది. ఎల్లుండి హరీష్ రావు సైతం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కాళేశ్వరం సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఆసక్తి కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆరోపణలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ వేదికగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం వాస్తవాలు అనే అంశంపై ఆయన మాట్లాడబోతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈటల రాజేందర్ను ప్రశ్నించింది. ఎల్లుండి హరీష్ రావు సైతం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు హరీష్ రావు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసిన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం చూస్తున్నాం. కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద దుష్ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. దాంతో పాటు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత ఇంకా ఈ ప్రచారం పెద్ద ఎత్తున పెరిగిపోతూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతా లోపాలతో నిర్మించారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పనికిరాదు అన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది. అటువంటి దుష్ప్రచారాన్ని అంతా తిప్పికొట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మేరకు సోమవారం 9వ తారీఖు మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. బుధవారం 11వ తేదీ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. బుధవారం 11వ తేదీ బీఆర్ఎస్ కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రభావాలు, వాస్తవాలు అన్న సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రాణహిత చేవేళ్ల తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును ఎందుకు మేడిగడ్డ వరకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ప్రాజెక్టు మొత్తానికి ఎంత మేర ఖర్చు చేశారు, 94,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు, ఏ విధంగా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అన్ని అంశాలను ఈరోజు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. హరీష్ రావుతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు కాళేశ్వరం కాంగ్రెస్ చేస్తూ అందులో భాగంగానే ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు హరీష్ రావు ఈ పవర్ పాయింట్ ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, అంటే రాజకీయంగా ఎటువంటి ప్రాముఖ్యత నెలకొంది హరీష్ రావు మరి కాసేపట్లో ఇవ్వబోతున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి? మరోవైపు ఇంతకాలం దీనికి సంబంధించి ఎటువంటి స్పందన పెద్దగా లేకపోయినా కాళేశ్వరం కమిషన్ నోటీసులు కావచ్చు, కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండడం కావచ్చు, ఈ నేపథ్యంలో ఇవ్వడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత ఒక వెలితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 1,00,000 కోట్ల అవినీతి కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు నాణ్యతతో కట్టలేదని చెప్పి ఆరోపణలను ధీటుగా ధీటుగా తిప్పికొట్టలేకపోయామన్న ఒక ఆందోళన, ఆవేదన మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ ఒక పిఎల్ మాత్రమే మిగిలిపోయింది. అంత మాత్రమే పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇక పనికిరాదు
దాన్ని వాడుకోలేమన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల కొంత బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పలేకపోయాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డనే కాదు, 3 పెద్ద బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, తుండిల 3 బ్యారేజీలతో పాటు కొన్ని వందల కిలోమీటర్ల టన్నెల్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటి కూడా ప్రజల ముందు తీసుకుపోయే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకన్నిటి కూడా వాస్తవాలు చెప్పాలి, దాంతో పాటు ప్రభుత్వానికి కూడా ఈ అంశాలపై కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పి హరీష్ రావు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ఏర్పాటు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.